సత్యసాయి జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఏరుకల కావడి నాగేంద్ర కానిస్టేబుల్ పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో తనను పట్టుకోవడానికి వచ్చిన హిందూపురం కానిస్టేబుల్ రవిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో నాగేంద్రపై 2 రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. నాగేంద్ర కాలికి గాయాలైనట్టుగా సమాచారం. సంచలనంగా సృష్టించిన అత్తాకోడళ్ల గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన ఇతనిపై 2 రాష్ట్రాల్లో కూడా 90కి పైగా కేసులు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ను హాస్పిటల్ కి తరలించారు. నిందితుడి గాలింపు చర్యలో భాగంగా రూరల్ సీఐ ఆంజనేయులుపై కత్తితో దాడి చేశాడు క్రిమినల్. ప్రాణరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. సీఐ ఆంజనేయులు హాస్పిటల్లో చేరగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావడి నాగేంద్రపై పోలీసులు కాల్పులు జరిపారు. చిలుమత్తూరు అత్తాకోడల గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన నాగేంద్రను పట్టుకునేందుకు వెళ్లగా అతను కానిస్టేబుల్ రవిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం కూడా సీఐ ఆంజనేయులపై కూడా దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం సీఐ జరిపిన కాల్పుల్లో నాగేంద్ర కాలికి బుల్లెట్ తగిలింది. ఈ ఘర్షణలో సీఐ ఛాతికి గాయం కాగా ఇద్దరిని కూడా చికిత్స నిమిత్తం హిందూపురం హాస్పిటల్ కి తరలించారు. పట్టుకునే క్రమంలో మా కానిస్టేబుల్ రవి గాయం అవ్వడం జరిగింది. 2024 అక్టోబర్ దసరా టైంలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ గ్యాంగ్ రేప్లో A1 అక్యూజ్డ్ కావటి నాగేంద్ర అనే అతన్ని రీసెంట్గా ఒక కేసులో కూడా NDPS కేసులో కూడా అతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ప్లస్ రీసెంట్గా గ్యాంగ్స్ ఫామ్ చేసి మళ్ళీ ప్రాపర్టీ వచ్చేసి బాడీలో ఫించెస్ చేస్తున్నాడనే ఇన్ఫర్మేషన్తో అతను పట్టుకోవడానికి ఒక పార్టీ ఫామ్ చేసి ఈరోజు మార్నింగ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో పంపితే ఆ ఇన్ఫర్మేషన్ నిజమైంది. బట్ అతను పట్టుకునే క్రమంలో మా రవి అనే కానిస్టేబుల్ గాయపడడం జరిగిందండి. సో ఇంకా 2 టీమ్స్ వెంటనే పంపించి గాలిస్తున్నాము. పట్టుకోగానే నెక్స్ట్ అప్డేట్ ముందుకు వస్తుంది. బట్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ దట్ పోలీస్ కానిస్టేబుల్ హెస్ బీన్ ఇంజూర్డ్ ఇన్ దిస్. యాక్చువల్లీ ఈ రౌడీ షీటింగ్ కౌన్సిలింగ్కి వీటికంతా మేము జస్ట్ వాళ్ళని పిలిచి వాళ్ళని పరివర్తన తేవడానికి మేము చూస్తుంటాం. వీక్లీ వన్స్ 10 days వన్స్ పిలిచి, కానీ వాటికి కూడా ఇతను అటెండ్ అయ్యేవాడు కాదు. మొన్న ఈ గ్యాంగ్ రేప్ కేసులో 2 వాదనలకు కూడా అతను రాలేదు, 2 సార్లు రాలేదు. కంప్లైనెంట్ పార్టీ పాపం దూరం నుంచి వచ్చి హాజరైనా కూడా ఇతను రాకపోవడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. సో ఇతను ఎక్కడున్నాడు ఏంటి తెలుసుకోవడం అనేది కూడా మా బాధ్యత. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టే ఇతన్ని పట్టుకొద్దామని జరిగితే ఒక కేసు రీసెంట్గా జరిగిన కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యింటే పట్టుకొద్దామనే క్రమంలో ఇది జరిగింది. బట్ స్టిల్ వీఆర్ సర్చింగ్, హోప్స్ విల్ క్యాచ్ హిమ్ టుడే. ఒక అఫెండర్ని పట్టుకునే ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, కానిస్టేబుల్ హెల్త్ అప్డేట్ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను సైతం ఇటు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇతన్ని ఫర్దర్గా ఎటువంటి సెక్షన్స్ కింద బుక్ చేసే అవకాశం ఉందనుకోవాలి దామోదర్? సర్తాజ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన ఎరికెల కావిడి నాగేంద్ర ఏదైతే పోలీసులపై దాడికి తెగబడ్డాడో అతనిపై కూడా కాల్పులు జరిగాయి. దీంతో పోలీసులు పైకి ఇద్దరిపై ఏకంగా సిఐ పై కూడా కత్తితో తీసుకెళ్లి గాయపరిచాడు. దీంతో ఒకటి సిఐని కానీ ఆ కానిస్టేబుల్ కూడా ఇద్దరిని కూడా ఆసుపత్రి. అదేవిధంగా ఒకసారి కాల్పులు జరపడంతో పోలీసులు కూడా సిఐ కాల్పులు జరపడంతో ఆ వ్యక్తిని ఏదైతే మోస్ట్ క్రిమినల్ అతను కూడా పోలీసులు ఆసుపత్రులను చికిత్స అందిస్తూ ప్రస్తుతం అయితే ఇద్దరు పరిస్థితి కూడా నిలకడ తెలుస్తుంది. అయితే గంజాయి కేసును అదుపులోకి తీసుకునేందుకు వెళ్ళగా పోలీసులపై తిరగబడి తెలుస్తుంది. ఇతనిపై సుమారు 90కి పైగా కేసులు సమాచారం ఉంది. దీనిపై పూర్తి వివరాలు మరి కాసేపటి మనకి తెలిసే అవకాశం కనిపిస్తుందని చెప్తారు. థ్యాంక్ యూ యోగానంద్. Good.